అందరికీ వందనాలండి. అనుదిన వాక్యంలో ఈరోజు దావీదు గారి యొక్క మనసును గురించి ఆలోచించేద్దాం. అంటే దావీదు గారు దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగిన మనస్సుతో ఆయన చేసిన కార్యాల గురించి మనం ఈ దినం నేర్చుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో రాయబడింది. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయంలో కూడా ఈ సందర్భం రాయబడింది. సందర్భం ఏంటంటే దావీదు గారు మరి తను గొర్రెల కాపరిగా ఉన్న తర్వాత దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలిచి ఆయన్ను మరి హెచ్చించాడు. అంటే గొర్రెలు కాచుకునే దావీదు గారిని ఆయన ఇశ్రాయేలీల మీద అధిపతిగా నియమించాడు. రాజుగా మారాడు. రాజుగా మారిన తర్వాత ఆయన దేవదారుతో కట్టిన నగరి యందు ఆయన నివాసం ఉంటున్నాడు. రాజు అంటే సాధారణమైన నివాసాల్లో ఉండరు కాబట్టి వారు అంతఃపురాల్లో ఉంటారు. అంతఃపురాల్లో దేవదారు మ్రాణులతో కట్టిన నగరంలో ఆయన నివాసం చేస్తున్న కాలంలో ఆయన మనసు మరి దేవుని మందసం ఉన్న గుడారం మీద పడింది. ఒకసారి మనం 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి చదువుకోగలిగితే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలలో నిలిచి ఉన్నదనగా. నాతాన్ అనే ప్రవక్త ఆ కాలంలో ఉన్నారు. ఈ నాతాన్ అనే ప్రవక్తని ఈ దావీదు గారు పిలిచి, నా స్థితి మార్చిన దేవుడు పరిస్థితి మారలేదు. నేనైతే గొర్రెల దొడ్డులోను అరణ్యంలోనూ ఉంటున్న నన్ను తీసుకొచ్చి అంతఃపురంలోను రాజనగర్లోను నన్ను పెట్టాడు. కానీ దేవుని గుడారం మాత్రం ఇంకా డేరాలలో తెరల చాటునే ఉండిపోయింది అని, మరి దీని గురించి నేను ఏమైనా చేయాలనుకుంటున్నాను, దేవునికి మందిరాన్ని కట్టించాలనుకుంటున్నాను, అది కూడా బంగారంతో దేవుని మందిరం కట్టాలనుకుంటున్నానని నాతాను ప్రవక్తతో చెప్పాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త మరి నీ దృష్టి ఇష్టం చెప్పిన నువ్వు చెయ్యి అని చెప్తాడు. చూడండి 3వ వచనం, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. నాతాను కూడా మరి నీ ఇష్టం, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు చేసే కార్యాలను బట్టి నీకు వస్తున్న విజయాలను బట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతే నాకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఈ ఆలోచన కూడా నీకు దేవుడి నుండి కలిగి ఉంటుంది, కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి అని చెప్పాడు. ఎందుకంటే దేవునికి మందిరం అనగానే ఎవరికైనా ఇష్టమే. దేవునికి పేరట ఏదైనా మంచి కార్యం చేయాలంటే చేస్తానంటే పోనీ అది కూడా ఎదుటివారికి ఆమోదయోగ్యంగానే ఉంటుంది. అందులోకి ప్రవక్త కాబట్టి, దేవుని ప్రేమించిన వాడు కాబట్టి, దావీదు గారి మనసును బట్టి కృతజ్ఞతాభావం కలిగిన దావీదు గారు ఆ ఆలోచనను బట్టి, అంటే నన్ను ఈ స్థితికి చేర్చిన నా దేవుడు అన్న ఆలోచన చేస్తున్నాడు కాబట్టి కృతజ్ఞతాభావంతో ఈ ఆలోచన చేశాడు, మందిరం కట్టాలనుకుంటున్నాడు అని నాతాను గారు కూడా ఓకే కట్టు అని చెప్పారు. అయితే దేవుడు ఆ రాత్రి నాతాను ప్రవక్త ప్రత్యక్షమై దావీదు గారితో ఈ వర్తమానం చెప్పమన్నాడు. ఏమంటే, నేను చూడండి 5వ వచనం, నీవు పోయి నా సేవకుడు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకాజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తు నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. అయితే ఇంతకాలమైంది, ఎవరినైనా నేను నాకు ఒక మందిరం కావాలని అడిగానా, కట్టమని నేను ఎవరినైనా ప్రేరేపించానా అని అంటూ మాటలో మాట అంటూ దావీదు గారితో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీకు నెమ్మది కలగజేశాను, నీ కుమారుడు వస్తాడు కదా, నీ కుమారుడు రాజ్యపరిపాలనకు వస్తాడు కదా, నీ కుమారుడు కూడా నేను నెమ్మది కలగజేస్తాను, అతని కాలంలో నేను మందిరం కట్టించుకుంటానని దేవుడు చెప్పాడు. అంటే దావీదు గారితో నువ్వు కట్టొద్దని పరోక్షంగా చెప్పినట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో కూడా ఇదే మాట చెప్తాడు. ఏమంటే, నీ కుమారుడిని ద్వారా నేను కట్టించుకుంటాను అని చెప్పాడు. దావీదు గారికి ఏమర్థమైంది అంటే, దావీదు గారు చాలా తెలివైనడు. దావీదు గారు దేవుని మనసు ఎరిగినవాడు, దేవుని ఇష్టానుసారమైన మనసు కలిగినవాడు. దేవుని మనసు ఏంటో దావీదు గారికి అర్థమైంది. దావీదు గారితో దేవుడి మాట చెప్పలేదు అసలు. నిజంగా నువ్వు కట్టొద్దు, నువ్వు రక్తం ఒలికించావు, నువ్వు కట్టొద్దన్న మాట చెప్పలేదు దావీదు గారితో దేవుడు. కానీ దావీదు గారికి అర్థమైంది. దావీదు గారు చెప్తారు, నన్ను మందిరం దేవుడు కట్టించొద్దన్నాడు, ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే అని చెప్తారు. చూడండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము
28 అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28 అధ్యాయము 3వ వచనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 28 అధ్యాయము 3వ వచనం, 2 నుంచి ఉంటుంది, 3లో చదువుకుందాం. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను. దేవుడు వాస్తవంగా చెప్పలేదు, దేవుడు నువ్వు రక్తం ఒలికించావని చెప్పలేదు, కానీ దావీదుకి అర్థమైంది. అంటే నా చేత కట్టించుకోవడానికి దేవుడికి ఇష్టం లేదు అంటే ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయనకి రక్తం ఒలికించిన ఈ చేతులతో ఆయన పరిశుద్ధ నామానికి కీర్తి కలగజేసి ఆ కట్టడాన్ని నేను కట్టకూడదన్నమాట అని ఆయనకు అర్థమైంది. అందుకు చెప్తున్నాడు, నేను రక్తం ఒలికించిన చేతులు ఇవి కాబట్టి నేను కట్టకూడదు, నా కుమారుని ద్వారా దేవుడు కట్టించుకుంటానంటే అర్థమైంది. అంటే సొలొమోను గారి ద్వారా దేవుని మందిరం కట్టించుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి దావీదు గారికి కృతజ్ఞతా భావం కలిగి ఆ మనసుతోటి దేవుని యందు ప్రేమ కలిగిన మనసుతోటి నాకు దేవుడు ఎంత ఉపకారం చేశాడు అన్న మనస్తత్వంతో ఏం చేస్తాడంటే సొలొమోను గారు చిన్నప్పటి నుంచే, సొలొమోను గారు బాలుడప్పటి నుంచే దేవుని మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు గారు దేవుని మందిరానికి కావలసినవన్నీ సమకూర్చేశాడు. అంటే బంగారు దేవాలయం, బంగారం, వెండి, దేవదారు, రాణులు, ఏమంటే తాను మరి రాజ్యం నుంచి వచ్చే నిధులు ప్రత్యేకంగా కేటాయించాడు దేవుని మందిరం కోసం. అంతేకాదు తాను స్వేచ్ఛార్పణ తాను ప్రత్యేకంగా దేవునికి ఇవ్వాలనుకుంటాను కూడా ఇచ్చాడు. అలాగే ఎవరైనా ఇవ్వాలనుకుంటున్నారా అని అనేక మందిని ప్రేరేపించి ఎంతో విలువ కలిగిన అనేక వస్తువులను, సంపదను దేవుని మందిరం కోసం ఆయన కట్టలేకపోయినా సరే సొలొమోను గారి ద్వారా కట్టించుకుంటున్నానన్న దేవుని మాట ప్రకారంగా అన్నీ సమకూర్చేశాడు. ఇది కృతజ్ఞతా భావంతో దావీదు గారు చేసిన పని. అయితే ఎందుకు ఈ పని చేస్తున్నాడో దావీదు గారు అంటే ఆయన ఒక మంచి మాట అంటాడు చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17 అధ్యాయంలో, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17 అధ్యాయము 16వ వచనంలో, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. నా పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది, నాకు తెలుసు, నేను అనుభవించిన వాడిని. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నాకు సృహలో ఉన్నా నాకు అర్థమవుతుంది. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చావు ప్రభువా, ఇంతగా హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. అపాత్రుడైన నన్ను పాత్రుడిగా చేసి సకల భోగాలో సకల అధికారాన్ని నాకు అనుగ్రహించి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు ప్రభువా అని ఈ కృతజ్ఞతా భావం కలిగి దావీదు గారు దేవునికి ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. మరి మనం కూడా ఈ స్థితిలో ఉన్నామంటే, మనల్ని కూడా దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడంటే, మనం ఒకప్పుడు పరిస్థితుల్లో లేం, ఇప్పుడు మన పరిస్థితులు బాగున్నాయి. ఒకప్పుడు తిండికి లేక, మరి గుడ్డకు లేక, మరి గృహాలకు లేక, మరి ఇలా ఎన్నో అవస్థలు పడి ఎన్నో బాధలు పడి ఉన్న మనకి ఈరోజు శాశ్వత నివాసాలు, ఏమంటే తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రం, ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇంతగా హెచ్చించిన మనల్ని దేవుడు తన కోసం మనం ఏం చేయాలనుకుంటున్నాం, దావీదు గారి వలె మనం కూడా ఆ మంచి మనసు కలిగి కృతజ్ఞతా భావం కలిగి దేవుని కార్యాలు మనం చెయ్యాలి. అలాంటి కార్యాలు చేయడానికి మనం ముందుకు రావాలి, మనం సమకూర్చాలి ఆ పనులు చేయడానికి మన పిల్లల ద్వారా. కాబట్టి మనం కృతజ్ఞతా భావం కలిగి దావీదు గారి వలె ఆయన మనస్తత్వం కలిగి మనం కూడా కృతజ్ఞతా భావం కలిగి, ప్రభువా ఇంతగా హెచ్చించుటకు నేను ఏ మాత్రపు వాడను, ఎన్నిక లేని నన్ను, దీనస్థితిలో ఉన్న నన్ను తీసుకొచ్చి మంచి స్థితి అనుగ్రహించావు. కాబట్టి ప్రభువా నీ కార్యాలు చేయడానికి నేనేమాత్రం వెనకాడనని తాను దావీదు గారు చేసినట్లుగా మనం కూడా ఆయన కార్యాలు చేయాలని ఏదైనా మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా ఆలోచించేయండి, శ్రద్ధగా దేవుని కార్యాలు చేస్తూ దేవుని యొక్క ఆ రుణం, లేకపోతే ఆయన మనల్ని ఏ స్థితికి తీసుకొచ్చాడో ఆ స్థితికి తీసుకొచ్చినందుకు గాను కృతజ్ఞతా భావం కలిగి బ్రతకాలని మీకు తెలియజేస్తున్నాను.